అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'మనసంతా నువ్వే'. ఎపిసోడ్ 1. వర్షం. కొన్ని కథలు వర్షంతో మొదలవుతాయి. మరికొన్ని వర్షంలోనే ముగుస్తాయి. కానీ ఈ కథ ఒక పాత డైరీతో మొదలైంది. ఆ రాత్రి ఆకాశం నల్లటి మేఘాలతో కప్పుకుంది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నాయి. కుండపోత వర్షం రోడ్లంతా నింపేసింది. బస్టాండ్‌లో కొద్దిమంది మాత్రమే నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో ఒకడు అర్జున్. చేతిలో ట్రావెల్ బ్యాగ్, ముఖంలో అలసట, కాని కళ్ళలో మాత్రం ఏదో చెప్పలేని ఖాళీ. 3 ఏళ్ల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తున్నాడు అర్జున్. ఆ ఊరు మారిపోయిందా? లేక తన జీవితమే మారిపోయిందా? అతనికే తెలియడం లేదు. అప్పుడు ఒకసారిగా గాలి బలంగా వీచింది. బస్టాండ్ మూలన ఉన్న పాత పుస్తకాల గుట్టలో నుంచి ఒక బ్రౌన్ కలర్ డైరీ గాల్లో ఎగిరి వచ్చి అర్జున్ కాళ్ళ దగ్గర పడింది. అతను వంగి ఆ డైరీని తీసుకున్నాడు. కవర్ మీద నీటి చుక్కలు జారుతున్నాయి. వేళ్లతో తుడిచాడు అర్జున్. అందులో అందమైన చేతిరాతతో ఒక పేరు, నందిని. దాని కింద చిన్న అక్షరాలతో నా జ్ఞాపకాలు అని రాసి ఉంది. ఎవరిదో అని అనుకుంటూ ఆ డైరీ తెరిచాడు అర్జున్. అందులో మొదటి పేజీలో ఒకే వాక్యం ఉంది. నా మనసంతా నువ్వే. కానీ నీకు అది ఎప్పటికీ తెలియదు. ఆ మాట చదివిన క్షణంలో అర్జున్ గుండె ఒక్కసారి బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఎందుకు ఆ వాక్యం ఎప్పుడో ఎక్కడో తాను విన్నట్టుగా అనిపించింది అర్జున్కి. కానీ అది ఎక్కడ అనేది గుర్తు రాలేదు. ఆసక్తిగా తర్వాతి పేజీ తిప్పాడు అర్జున్. తర్వాత పేజీలో నా పేరు నందిని. ఈ ప్రపంచంలో నాకు కుటుంబం లేదు. కానీ ఒకరోజు నా జీవితమే నా కుటుంబంగా మారిపోయే ఒక మనిషి వచ్చాడు. అతని పేరు. అక్కడే ఇంకు తడిసి ఆ పేజీ పాడైపోయింది. అర్జున్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. పేరు ఎందుకు కనిపించడం లేదు అని తనలో తానే అనుకున్నాడు. మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి నందిని అనాథాశ్రమంలోనే పెరిగింది. ఆమెకు పుట్టినరోజు ఎప్పుడు, తల్లిదండ్రులు ఎవరు, అసలు ఆమె ఎక్కడ పుట్టింది ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు దేవుని మొహం చూసి నాకు కూడా ఒక కుటుంబం ఇవ్వు దేవుడా అని అడిగి దండం పెట్టుకొని పడుకోవడం తనకు అలవాటు. ఒకసారి అనాథాశ్రమానికి దత్తత కోసం ఒక కుటుంబం వచ్చింది. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని వరుసగా నిలబడ్డారు. ఒక వరుసలో నందిని కూడా ఆశగా నిలబడింది. ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారు. ఎవరో ఒకరు ఒక చిన్న అబ్బాయిని, మరొక చిన్న అమ్మాయిని, ఇంకొకరిని అలా తీసుకెళ్లారు. చివరికి హాల్ మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ నందిని ఒక్క పిల్లే మిగిలిపోయింది. ఆమె చిన్న కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు ఆశ్రమ వార్డెన్ లక్ష్మీ అమ్మ వచ్చి ఆమె తల నిమిరింది. బాధపడకు తల్లి, ఆలస్యమైనా సరే దేవుడు నీకోసం ఒక మంచి మనిషిని పంపిస్తాడు, నీకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్పింది లక్ష్మమ్మ. ఆ మాట నందిని మనసులో ఎక్కడో నిలిచిపోయింది. సంవత్సరాలు గడిచాయి. నందిని చదువులో ఎప్పుడు మొదటి స్కాలర్షిప్తో డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. చదువులో ముందుండే అమ్మాయి. కొత్త కాలేజీ, కొత్త జీవితం, కానీ పాత ఒంటరితనం. మొదటి రోజు క్లాసులో అందరూ కొత్త స్నేహితులను చేసుకుంటున్నారు. నందిని మాత్రం చివరి బెంచిలో ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమెతో ఎవరూ మాట్లాడలేదు. ఆమె కూడా ఎవరితో మాట్లాడలేదు. తను భయంగా అలా కూర్చుండిపోయింది. అలా మధ్యాహ్నం అయిపోయింది. ఇక లంచ్ టైంలో క్యాంటీన్లో ఒక మూలన కూర్చొని ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తింటూ ఉంది. అప్పుడే పక్క టేబుల్లో కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు ఆమె చాలా విచిత్రంగా ఉంటుంది కదా, ఎవరితోనూ మాట్లాడదు, పైగా తను అనాథట అని నవ్వుకున్నారు నందినిని చూసి.
ఆ మాటలు నందినికి స్పష్టంగా వినిపించాయి. ఆమె తల ఉంచుకుంది. తినడం కూడా ఆపేసింది. ఆ సమయంలో దూరంగా నిలబడి అన్ని గమనిస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు. అతడే అర్జున్. అతని ముఖంలో నవ్వు లేదు. బాధ మాత్రమే ఉంది. అందరూ నందినిని ఎగతాళి చేయడం చూసి అతను కూడా అలా జాలిగా చూశాడు. మరుసటి రోజు లైబ్రరీలో నందిని ఒక పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పుస్తకం చాలా ఎత్తులో ఉంది. ఎంత ప్రయత్నించినా అందడం లేదు ఆ పుస్తకం. అప్పుడే వెనక నుంచి ఒక చేయి వచ్చి ఆ పుస్తకం తీసి ఆమె చేతిలో పెట్టింది. ఇంకా ఏదైనా కావలిస్తే అడగండి అని అడిగాడు అర్జున్. నందిని మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది. తెల్లటి షర్టు, సున్నితమైన నవ్వు, ప్రశాంతమైన కళ్ళు. థ్యాంక్యూ అంది నందిని. అప్పుడు అర్జున్ వెల్కమ్ అని నా పేరు అని ఆగిపోయాడు. తర్వాత తను తిరిగి చూసేసరికి నా పేరు అర్జున్ అని చెప్పాడు. నైస్ టు మీట్ యూ అని చేయి చాపాడు అర్జున్. నందిని కాసేపు ఆలోచించి జీవితంలో తొలిసారి ఎవరో తనతో నిజంగా స్నేహం చేయాలని ముందుకొచ్చారు. ఆ మాటలకు, ఆ చేయి చాపుడుకి నెమ్మదిగా తన చేయి కూడా ముందుకు చాపింది నందిని. వెంటనే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వాళ్ళ జీవితాలను శాశ్వతంగా మార్చబోతుందని ఆ షేక్ హ్యాండ్ ఇద్దరికీ తెలియదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అర్జున్ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ నందిని అని నందిని ఎదురైనప్పుడల్లా చెప్పేవాడు. మొదట చిన్నగా తల ఊపేది. తర్వాత చిన్న నవ్వు నవ్వేది. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ అర్జున్ అని సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. అది చూసి అర్జున్ మనసులో ఒక సంతోషం. ఎందుకంటే ఆమె నవ్వడం నేర్చుకుంటుంది అని. అలా ఒక రోజు క్లాస్ అయిపోయాక కాలేజీ గార్డెన్లో బెంచ్ మీద ఇద్దరు కూర్చున్నారు. నువ్వు ఎప్పుడూ ఇలా నిశ్శబ్దంగానే ఉంటావా అని అడిగాడు అర్జున్. ఆ మాటలకు నందిని కాసేపు మౌనంగా అతని వైపు చూసింది. మాట్లాడడానికి మనుషులు లేనప్పుడు మౌనం అలా అలవాటైపోతుంది అని చెప్పింది నందిని. ఆ ఒక్క మాట అర్జున్ గుండెను తాకింది. అతను నందిని మాట్లాడిన మాటలకు ఏమీ మాట్లాడలేకపోయాడు. కేవలం ఇక నుంచి నీకు ఒంటరితనం ఉండదు అని చెప్పాడు అర్జున్. ఆ మాటలు విన్న నందిని మొదటిసారి అతని వైపు పూర్తిగా చూసింది. ఆ చూపులో నమ్మకం మొదలైంది. గౌరవం మొదలైంది. ఆ రోజు తర్వాత నందిని జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. కాలేజీకి రావడం అంటే భయం కాదు, ఆసక్తిగా మారింది నందినికి. అంతకుముందు తనతో ఎవరూ మాట్లాడేవారు లేక తాను అనాథాశ్రమం నుంచి కాలేజీకి రావాలంటే బెరుకుగా భయపడుతూ వచ్చేది. అర్జున్ పరిచయంతో తనలో ఒక నూతన ఉత్తేజం బయటపడింది. ప్రతి ఉదయం గేటు దగ్గర ఎవరో ఒకరు గుడ్ మార్నింగ్ నందిని అని పలకరిస్తారు చిరునవ్వుతో. ఆమెకు తెలుసు ఒకరోజు క్లాసుకు వెళ్తుండగా మెట్లపై జారి పడబోయింది. పడిపోతున్న ఆమెను వెంటనే అర్జున్ పట్టుకున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు ఒక్కదానిలో ఒకటి కలిశాయి. నందిని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ మాత్రం నవ్వుతూ ఇంత పుస్తకాలు మోస్తే ఇలానే జరుగుతుంది అంటూ ఆమె చేతిలో ఉన్న పుస్తకాలలో సగం పుస్తకాలు తీసుకున్నాడు. వద్దు, నేను తీసుకెళ్తాను అని చెప్పింది నందిని. మనం ఫ్రెండ్స్ కదా, మన మధ్య ఎందుకు ఇవన్నీ అని చెప్పాడు అర్జున్. నందిని థ్యాంక్స్ అని చెప్పింది. అర్జున్ అవేమీ వద్దు అన్నాడు. ఆ మాట ఆమె మనసులో ఎక్కడో నిలిచిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అర్జున్ కాలేజీలో అందరికీ ఇష్టమైన వ్యక్తి. కానీ ఎంతమంది మధ్య ఉన్నా అతని చూపు మాత్రం అప్పుడప్పుడు నందినినే వెతికేది. అది నందిని కూడా గమనించింది. కానీ దానికి అర్థం వెతకడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. ఒకరోజు కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ జరిగింది. అందరూ డాన్సులు వేస్తున్నారు,
పాటలు పాడుతున్నారు. ఆటలతో సందడి చేస్తున్నారు. నందిని మాత్రం లైబ్రరీలో కూర్చొని మెల్లిగా పుస్తకం చదువుతుంది. అప్పుడు అటుగా వచ్చిన అర్జున్, ఇక్కడే ఉన్నావా అని అడిగాడు. అప్పుడు నందిని అవును అని చెప్పింది. అందరూ బయట ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వెందుకు ఇక్కడున్నావు అని అడిగాడు అర్జున్. నాకు అలాంటి అలవాటు లేదు అని చిన్నగా చెప్పింది నందిని. అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిలో ఉన్న పుస్తకం మూసేశాడు. ఈ రోజు నువ్వు చదవకూడదు అని చెప్పాడు అర్జున్. ఎందుకు అంది నందిని. ఎందుకంటే ఈ రోజు నువ్వు నవ్వాలి అని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. మొదట ఇబ్బందిగా అనిపించిన కొద్దిసేపటికి నందినికి కూడా అందరితో కలిసి నవ్వడం మొదలుపెట్టింది. ఆమె నవ్వుతుంటే అర్జున్ దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. అతని ఫ్రెండ్ రాహుల్ దగ్గరకు వచ్చాడు. ఏరా, ఏం చేస్తున్నావురా అని అడిగాడు అర్జున్ని. ఏం లేదురా అని చెప్పాడు అర్జున్. అబద్ధం చెప్పకు, నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు కదా అని అడిగాడు రాహుల్. ఆ మాటలు విన్న అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఇష్టం అనే మాట చాలా చిన్నదిరా అన్నాడు. ఆ మాటలు దూరంగా నిలబడి ఉన్న నందినికి వినిపించలేదు. కాని విధి మాత్రం చిన్నది. ఆ సాయంత్రం వర్షం మొదలైంది. కాలేజీ మొత్తం ఖాళీ అయిపోయింది. నందిని బస్టాప్లో ఒంటరిగా నిలబడి ఉంది. గొడుగు లేదు. వర్షం మరింత పెరిగింది. తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అప్పుడే ఒక గొడుగు ఆమె తలపైకి వచ్చింది. రా అన్నాడు అర్జున్. అయ్యో వద్దండి, నువ్వెళ్ళు అని చెప్పింది నందిని. నిన్ను ఇలా వదిలేసి వెళ్ళంత చెడ్డవాడిని కాదు నేను అని చెప్పాడు అర్జున్. ఇద్దరూ ఒకే గొడుగు కింద నడవడం మొదలుపెట్టారు. చుట్టూ వర్షం, చల్లని గాలి, రోడ్లంతా నీళ్లు. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నడిచారు. అర్జున్ ఇలా అడిగాడు, నీకు వర్షం ఇష్టమా అని. నందిని చిరునవ్వు నవ్వింది. చిన్నప్పుడు కాదు అని. ఎందుకు? వర్షం పడితే అనాథాశ్రమంలో కరెంటు పోయేది. అప్పుడు చాలా చీకటిగా ఉంటుంది కదా. చీకట్లో నాకు చాలా భయం వేసేది. అందుకని వర్షం అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది నందిని. అర్జున్ కాసేపు ఆగి, ఇక నుంచి చీకటికి భయపడకు. ఎందుకు అని అడిగింది నందిని. ఎందుకంటే నీ పక్కన నేనున్నాను అన్నాడు అర్జున్. ఆ మాట నందిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి మాట అయింది. ఆ రాత్రి హాస్టల్కు వెళ్ళిన వెంటనే ఆమె తన పాత డైరీ ఒకటి తెరిచింది. చాలాసేపు పెన్ను పట్టుకొని బాగా ఆలోచించింది. చివరకు ఇలా రాయడం మొదలుపెట్టింది. నాకు ఇప్పటి వరకు దేవుడు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన నన్ను ఆలస్యంగా తన మనసులో గుర్తుపెట్టుకున్నాడు అని. అర్జున్ రూపంలో నా జీవితానికి ఒక కారణాన్ని పంపించాడు ఆ భగవంతుడు అని రాస్తూ ఉండగానే ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కాదు, సంతోషంతో వచ్చినవి. అదే సమయంలో మరో చోట అర్జున్ తన గదిలో కూర్చుని మొబైల్లో నందిని ఫోటో చూస్తూ ఉన్నాడు. అతని తల్లి గదిలోకి వచ్చింది. అర్జున్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పింది వాళ్ళమ్మ. ఆ మాటలు విన్న అర్జున్, చెప్పమ్మా అని అడిగాడు. నీకు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. ఆ మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటి? ఏంటమ్మా అని. మరో 2 నెలల్లో నువ్వు విదేశాలకు వెళ్ళాలి. ఆ మాట విన్న వెంటనే అర్జున్ ముఖంలో నవ్వు మాయమైంది. అతని మనసులో ఒక్క ఆలోచనే, నేను వెళ్ళిపోతే నందిని ఏమైపోతుంది అని. అదే సమయంలో నందిని డైరీలో చివరి లైన్ రాసింది. నా మనసు చెబుతుంది ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుందని. కానీ ఆ మార్పు నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని మాత్రం నాకు తెలీదు అని తనలో తాను అనుకుంటూ ఉంది నందిని. ఇక్కడ అర్జున్ విదేశాలకు బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటాడు. నందినికి
ఈ విషయం తెలుస్తుందా? మనం తెలుసుకుందాం.